తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. Hello everyone, welcome to iDream. నా పేరు లుంబిని. Today we have certified health and wellness coach అలాగే వేదిక్ న్యూట్రిషనిస్ట్ వనజ రామశెట్టి గారు. ఆవిడతో మాట్లాడదాం. హలో మ్యామ్. హాయ్ మా లుంబిని. సో గోయింగ్ వీగన్ ఈజ్ ద కరెంట్ ట్రెండ్ మ్యామ్. అంటే చాలా మంది సో హెల్త్ ఇష్యూస్ వల్ల లేదంటే వాళ్ళ స్పెషల్ ఇంట్రెస్ట్ వల్ల మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్స్ కానీ డైరీ ప్రోడక్ట్స్ ఏవి యూస్ చేయట్లేదు. సో అలా కాకుండా వితౌట్ మిల్క్ మనం ఏం చేసుకోవచ్చు? అండ్ ఆఫ్ కోర్స్ ఈ సమ్మర్లో మనకు చాలా చల్లగా ఏదైనా తినాలి, దట్టు హెల్తీగా ఉండాలి అంటే వాట్ ఏ చేసుకోవచ్చు? మిల్క్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ మధ్య చాలా న్యూస్ చూస్తున్నాము. ద మిల్క్ వాట్ మోస్ట్ ప్యాకెట్స్లో దొరికే మిల్క్ నాట్ ఒరిజినల్ మిల్క్ కాదు అని వాళ్ళు రకరకాల కెమికల్స్ యాడ్ చేసి మిల్క్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇవన్నీ విన్నాం కాబట్టి చాలామంది ఇప్పుడు మిల్క్ తాగినా కానీ వాళ్ళకి డైజెషన్ ఇష్యూ, లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. కాబట్టి సమ్మర్లో ఎవరైతే హెల్త్ కాన్షియస్గా కొంచెం ఒక మంచి బాగుండేలాగా సలాడ్స్ కానీ అవన్నీ యూజ్ చేయాలంటే కోకోనట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ విచ్ ఐ ప్రిఫర్. ఓకే, కోకోనట్ ఏంటంటే ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెయిర్ హెల్త్, స్కిన్ హెల్త్, అన్ని రకాలుగా హార్ట్ హెల్త్కి చాలా చాలా బాగుంటుంది. ఓకే, అన్లెస్ ఎవరికైనా కొంతమందికి పడని వాళ్ళు ఉంటే తప్పిస్తే ఎవరన్నా కోకోనట్ తోటి చాలా చాలా రెసిపీస్ తయారు చేసుకోవచ్చు. సో అందులో ఒకటి సమ్మర్ డ్రింక్ ఏదైతే ఉందో, సమ్మర్ సలాడ్స్ అనొచ్చు, కస్టర్డ్, ఇవన్నీ చేస్తూ ఉంటాం. కాబట్టి వాట్ ఐ మేక్ ఇస్ ఇది కోకోనట్ మిల్క్ ఇందాక మనం చేసుకున్నాం కదా, ఇట్లా ఒక మంచి థిక్ కోకోనట్ మిల్క్ తీసేసుకొని చాలా సింపుల్ ఇందులో అన్ని మీకు కావాల్సిన ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు ఇందులో. సో నేను ఇక్కడ ఐఎమ్ యాడింగ్ ఎవ్రీథింగ్ అనమాట. ఇనిషియల్గా నేను నట్స్ తీసుకున్నాను, కొన్ని కాజు అండ్ కిస్మిస్. ఓకే, ఐఎమ్ యాడింగ్ కాజు కిస్మిస్ యాడ్ చేస్తున్నాను. ఇవి డేట్స్. ఓకే, ఈ డేట్స్ని కొంచెము స్వీట్గా ఉండే డేట్స్ యూజ్ చేయొచ్చు మీరు. హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ డేట్స్ ఈజ్ మచ్ బెటర్ దెన్ హనీ. ఓకే ఓకే, సో ఇందులో ఖర్జూరం కూడా యాడ్ చేసాం మనము. ఓకే, నా ఐమ్ యాడింగ్ సమ్ గ్రేప్స్. ఇందులో ఈ గ్రేప్స్ అవన్నీ యాడ్ చేస్తే ఏమవుతుందంటే, మామూలు పాలల్లో గ్రేప్స్ అవన్నీ యాడ్ చేస్తే ఇరిగిపోతాయి. ఇందులో ఆ ప్రాబ్లం లేదు మనకి కోకోనట్ మిల్క్. ఓకే ఓకే, సో ఇవి కూడా చిన్న కట్ చేసుకొని ఇందులో వేసేసుకొని యూ కెన్ యాడ్ ఆల్ ఫ్రూట్స్ టు ఇట్. ఓకే, మీకు ఏ ఫ్రూట్ ఎక్సెప్ట్ ఫర్ ఈ మ్యాంగో, వాటర్ మెలన్ ఇట్లాంటివి యాడ్ చేయొద్దు, టేస్ట్ అంత బాగుండదు. కాకపోతే ఇట్లా దానిమ్మ గింజలు, ఓకే, ఇవి గ్రేప్స్, స్ట్రాబెర్రీస్ అన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర అవైలబుల్గా లేవు కాబట్టి ఐఎమ్ యాడింగ్ సమ్ వాల్నట్స్ ఆల్సో టు దిస్. ఓకే ఓకే, సో నట్స్ అండ్ ఫ్రూట్స్, natural fruits, and I'm also adding some banana to this. Banana is very good source. ఎవరికైతే పొటాషియం డెఫిషియన్సీ ఉంటుందో వాళ్ళు ఎక్కువగా బనానా తినవచ్చు అనమాట. చాలా సింపుల్ యాక్చువల్గా. కోకోనట్ మిల్క్లో మీరు అన్ని ఫ్రూట్స్ యాడ్ చేసేయండి, నట్స్ అండ్ నట్స్, సీడ్స్, ఫ్రూట్స్, బెర్రీస్, ఓకే, అండ్ బనానా. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ సమ్ ఏమంటారు, పటికి బెల్లం అంటారు కదా, ఐఎమ్ యాడింగ్ ఇట్ అనమాట. ఎందుకంటే పిల్లలకి చప్పగా ఉంటే వాళ్ళు తినరు. సో ఇవి, అండ్ ఇందులో పొమోగ్రానైట్ అండ్ స్ట్రాబెర్రీస్ యాడ్ చేస్తే ఇంకా చాలా చాలా ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. రైట్ నో నాకు అవైలబిలిటీ లేదు కాబట్టి దట్స్ ఆల్. ఇందులో కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేయొచ్చు, కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఓకే ఓకే, ఫిల్ ఇట్ నైస్లీ. అన్ని ఫ్రూట్స్ మీకు ఏ ఫ్రూట్స్ కావాలంటే అవి ఇందులో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 2-3 hours తర్వాత తాగితే మీకు ఫ్రూట్ కస్టర్డ్స్ ఇవన్నీ పనికిరావు అసలు. కీప్ ఆస్కింగ్ ఫర్ దిస్. హెల్త్ టేస్ట్ అండ్ టేస్ట్. కుంకుమ పువ్వు లైట్గా యాడ్ చేస్తే దాని కలర్ మంచిగా అందులో దిగుతుంది. ఇలాచీ ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇలాచీస్ కూడా అందులో వేసేయచ్చు. పర్ఫెక్ట్ డ్రింక్. అండ్ ఆల్సో ఇది ఆబ్వియస్లీ అన్ని ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి మంచి ఫీలింగ్ కూడా ఉంటుంది, చాలా హెల్దీ. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఎప్పుడైతే మనం కోకోనట్ మిల్క్ ఈవినింగ్ టైంలో అట్లా తాగితే మంచి నిద్ర వస్తుంది అనమాట మనకి. ఓకే, వెరీ సౌండ్ స్లీప్. బట్ కొంతమందికి కోకోనట్ మిల్క్ అంటే ఓన్లీ కోకోనట్ మిల్క్ తీసుకుంటే డైజెస్ట్ అవ్వదని అంటారు కదా, వాళ్ళకి డైజెషన్ ఇష్యూస్ ఉంటుంది, వాళ్ళకి కొంచెం అది అవాయిడ్ చేసేయండి. చాలా మందికి పడుతుంది కోకోనట్ మిల్క్, పెద్ద ఏం ప్రాబ్లమేటిక్ గా ఉండదు. కాకపోతే ఒకటి మనకి సైకలాజికల్ గా మనకు ఆ ఫీలింగ్ ఉంటుంది, కొబ్బరి తింటే అరగదు అన్న ఫీలింగ్ ఉంటుంది. అట్లా ఉన్న వాళ్ళు స్కిప్ చేసేయండి. యూ కెన్ యాడ్ సోయా మిల్క్ అట్లాంటివి ఏమైనా యాడ్ చేసుకో. బట్ ఇది ఈ ఫ్రూట్స్ తోటి యాడ్ చేసేది మాత్రం ఓన్లీ కోకోనట్ మిల్క్ మాత్రమే సెట్ అవుతుంది ఇది. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.